के तुलबा बल्कि उर्दू मीडियम के तुलबा ने भी औसात और कबीलों के मालिक थे। बच्चों में घुल मिलकर रहना, इनके तालीम व खेल कूद की फिक्र करना, इनके अखलाक और वक्त की पाबंदी, डिसिप्लिन का ख्याल रखना और उनको बनाए रखना। आप वक्त के बहुत पाबंद थे। हमने कई मर्तबा देखा है कि अगर कोई स्कूल के असातिज़ा का वक्त स्कूल में ज़्यादा लग जाए यानी देर हो जाए, खूबियों के मालिक थे। आज मैं यहाँ पर एक बात ज़रूर कहूँगी कि आज हम एक ऐसी अहम शख्सियत को विदा कर रहे हैं दिल के जरिए है। दुआ लिए अल्लाह ताला आपकी हर लम्हा जिंदगी में मदद फरमाए, आमीन। हमारे गम ना कर तेरे लिए चिराग बन जाऊंगा, गम ना कर तेरे लिए चिराग बन जाऊंगा, खुद जलकर तेरे राह में रोशनी बन जाऊंगा। తెలుగు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వేదికపైకి రావాల్సిందిగా కొరట్ల డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి మేజర్ అయ్యందే గారు నీతి ప్రధాన్ పిఈటి గారి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అట్లాగే పదవీ విరమణ పొందుతున్నటువంటి మిగతా 9 సంవత్సరాలు మేమిద్దరం న్యూ హై స్కూల్లో కలిసి పనిచేస్తాం. పంచాయతీరాజ్ టీచర్లు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ స్కూళ్ళకు అందరితోటి మంచిగా ఉండి స్టాఫ్ అందరితో కూడా కోఆపరేట్గా ఉంటూ పిల్లల్ని కూడా తన పిల్లల్లాగా చూసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి మా అప్పుడు న్యూ హై స్కూల్లో గ్రౌండ్ అనేది లేదు. సార్ మార్నింగ్ లేదా ఈవినింగ్ వచ్చి ఆట ఆడిపిస్తుండేటువంటిది. ఎందుకంటే మధ్యలో మొత్తం చుట్టూగా క్లాస్ రూమ్లు ఉన్నాయి, మధ్యలోనే కొద్ది ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి అంటే తను వర్క్ డివోట్గా పనిచేస్తున్నాడు. अल्हम्दुलिल्लाह ये मेरे उस्ताद मोहतरम है सर नईम बेग सर नाको కూడా చదివించుండు. मेरे भी उस्ताद मोहतरम है, अल्लाह उनकी ज़िंदगी में बरकत दे, अल्लाह उनकी बीमारियों को शफाए कामिला अता फरमाए। उसके बाद आज के बाद रिटायरमेंट के बाद उनकी जो ज़िंदगी है खुशी खुशी गुजारे, अल्लाह से मुझे दुआ है। और प्यारे बच्चों, आज हम मैं ही नहीं दुनिया का हर आदमी आज जो बड़े बड़े पोजिशन पर है, आज बड़े बड़े आला ओहदों पर फाइज है, ये अपने उस्ताद अपने असातिज़ा की दुआओं की बरकत से ही ये अपने आला मुकाम पर फाइज है। लिहाजा मैं तेलुगु मीडियम स्टूडेंट्स को और उर्दू मीडियम स्टूडेंट्स को भी मैं ये कहना चाहता हूँ, आप लोगों को एक पैगाम देना चाहता हूँ कि प्यारे बच्चों, उस्ताद अगर कभी गुस्से में आता है, अगर कभी मारता है तो नाराज नहीं होना चाहिए, क्योंकि उस्ताद अपने बाप का दर्जा रखता है। जिस तरह बाप का हमारा दर्जा होता है, फादर इतना ఉంటాడు, ఉస్తాద్ కూడా మన తెలియజేస్తూ మరి ఇప్పుడే అన్నాను సార్ రిటైర్ అయ్యేంత ఏజ్ లేదు, మరి సార్ ఇంకో 5 ఏళ్ళు ఏడ్చినట్టు ఇంకో సార్ అన్నాడు అదృష్టవంతుడు మేడం అన్నారు. అదృష్టవంతులు ఉపాధ్యాయులుగా రిటైర్ అయ్యే వాళ్ళని అదృష్టవంతులు అని చెప్తున్నారు. కనుక ఎక్కువసేపు మాట్లాడకుండా మరి ఆలోచించినటువంటి తరుణం ఉంటుంది. చాలా మంది ఉపాధ్యాయులు చేయడం కత్తి మీద సాగు, ఆ 45 నిమిషాలు సర్కస్ ఆడించినట్టుంటది క్లాసులో. కనుక రాబోయే తరం అంతా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కనుక మరి ఇప్పుడే ఉపాధ్యాయులు రిటైర్ అయిన ధైర్యులు వాళ్ళందరూ కూడా కొన్ని భావోద్వేగాలతోని ఒక్కొక్కసారి కొంతమంది కొంచెం అదొక రకంగా అయినటువంటి ముఖ కవికలతో కనబడుతూ ఉంటారు. అట్లాంటిది మరి నేను చిన్నప్పటి నుంచి అదే వాటిలో ఉంటున్నాను. నేటి వరకు కూడా సార్ ఎప్పుడు కూడా అలాంటి సిబ్బందితో కూడా అట్లా అగుపడలేదు. నిజంగా ఆ విధంగా ఉండడం అంటే ఎంత సౌమ్యతతో ఉంటుందో అది సాధ్యమవుతుంది. మరి అలాంటి మరొక ప్రభుత్వ ఉద్యోగిలో ఉండి ఇంత మంచి వాతావరణాన్ని స్కూల్కు మరి పిల్లలకు ఆటలతో పాటుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చే విధంగా ఒక గార్డెన్ లాగా ఈ స్కూల్ డెవలప్ చేసుడు చాలా అభినందనీయం. వాళ్ళ లోపల కోపము కానీ ఇంకే విషయం లోపల కూడా కొట్లాడుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడైనా కానీ ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే లాస్ట్ ఎప్పుడు మేము చెప్తేనే మా దగ్గరకు వచ్చి మిసాక్ సార్ కానీ మేము కానీ ఉంటే ఆ సారు కౌన్సిలింగ్ లో నిల్చుండి ఇక్కడ ఉండమంటే అక్కడనే ఉండి ఎక్కడ కోరుకోమంటే అక్కడనే కోరుకునేటువంటి వ్యక్తి.
మరి ఆ వ్యక్తికి ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా ఎప్పుడు కూడా దగ్గరలో ఉన్నటువంటిది అప్పుడు పంచాయతీరాజు గవర్నమెంట్ టీచర్లు ఉన్నటువంటి వ్యవస్థ లోపల అప్పుడు పంచాయతీరాజు ప్రభుత్వ ఉపాధ్యాయులు కలిసి ఒకే ఎక్కడైనా కానీ కోరుకోవచ్చు అన్నటువంటి తరుణం లోపల పట్టణానికి రావడం జరిగింది. ఈ పట్టణంలో అంటే టీచర్కి ఉండవలసినటువంటి లక్షణాలు అన్నీ తనకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వము చదువుతో పాటు ఆటలు కూడా పిల్లలకు అవసరం అని చెప్పి మరి ప్రతి పాఠశాలలో టీచర్లు నియమించడం జరిగింది. అదేవిధంగా పీఈటీలు కూడా చాలా మంది మరి పిల్లలను అనేక రకాలుగా తీర్చిదిద్దిన సందర్భాలు. ముఖ్యంగా నయీం బేగ్ గారి గురించి చెప్పాలంటే తన 33 సంవత్సరాల జీవితంలో అనేక మంది పిల్లలను ప్రోత్సహించి దాదాపు నేషనల్ లెవెల్ వరకు కూడా తీసుకుపోయినటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియదు. అయితే ఈ సార్ రిటైర్మెంట్ 31 జనవరి నాడు ఉండే 33 సంవత్సరాలు చేసి అయితే ఇక్కడ టెక్నికల్ ఎగ్జామ్స్ 4 రోజులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ జరిగినాయి కాబట్టి అప్పుడు అరేంజ్ చేయలేకపోయినాం. మరి రిటైర్మెంట్ ఎక్కడ చేస్తున్నాడు ఇక్కడ బయట ఫంక్షన్ కన్నా శుక్రియా అదా करता हूं. తన ఉద్యోగ కాలాన్ని నిర్వర్తించడం ఒక విధంగా చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక చక్కని స్కూల్ యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది అంటే ముందుగా పీఈటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే పిల్లలను ఒక డిసిప్లిన్లో ఉంచడంలోనూ అసెంబ్లీని కండక్ట్ చేయడంలోనూ అదేవిధంగా స్కూల్ యొక్క భౌతిక అవసరాలు ఏమున్నాయనేటువంటివి తీర్చిదిద్దడంలోనూ మరి ఈ మధ్య మనమంతా చూస్తూ ఉన్నాం. మరి గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతుందో మరి హరితహారాన్ని కూడా ఒక క్రమమైన పద్ధతిలో మరి వాటిని కూడా నిర్వర్తించడం అనేటువంటిది కూడా ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమంలో పీఈటీ యొక్క మరి విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది. మరి ఆ పీఈటీ ఎంత డిసిప్లిన్గా పిల్లలు ఉంచుతారో మరి అది సెకండరీగా ఉపాధ్యాయులు అనేటువంటిది ఆ కష్టపడే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు 33 సంవత్సరాలు తన సర్వీసును మరి ముగించుకొని మరి గవర్నమెంట్ వీక్లీ దాంట్లో పదవిలో పొందినటువంటి మన నయీం బేగ్ మరి చేసే జీవితాన్ని మరి భగవంతుడు మరి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఐశ్వర్యాలతో మరి ఆయురారోగ్యాలతో ఆయన కుటుంబ సభ్యులు కూడా మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరి వీక్లీ బజార్ హెడ్ మాస్టర్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన నయీం బేగ్ గారి గురించి అందరూ చెప్తా వచ్చిందో చదువుకున్నటువంటి తెలుసు, చాలా శ్రమడు, అందరితోటి చాలా కలవిడిగా ఉండేవాడు. మరి డాక్టర్ వృత్తిలో నేను మిత్రులు కాబట్టి చాలా మంది బంధువులు మిత్రులు ఎక్కడెక్కడ నుంచో తీసుకొస్తుండే. నేను ఎంత బిజీ ఉన్నా కూడా ఫోన్లో వెయిట్ చేస్తుండే. నేను అటు ఇటు చూసి అది నయీం బేగ్ కదా అని చెప్పి ఎప్పుడు తెలుసుకోవడం తప్ప నన్ను పెట్టిన ఫీలింగ్ ఒకటి. అంటే చాలా శ్రమడు. ఇక వారి ఇక్కడ ఏదైతే స్కూల్లో హరితహార కార్యక్రమం చేపట్టడం కానీ మరి ముఖ్యంగా విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యపరంగా బాగుండడానికి వారు తీసుకున్న శ్రద్ధను ఇప్పటికే ఇద్దరు టీచర్స్ కూడా ఎంతో శ్లాఘించడం జరిగింది, చెప్పడం జరిగింది. మనందరూ కూడా తెలుసు ఫిజికల్ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనం ఎంత చదువుకున్నా కానీ శారీరకంగా బాగుండి ఉంటే ఈ చిన్నారు ముందు వాళ్ళ జీవితంలో పైకి రావాలి. కాబట్టి ఈ ఎడ్యుకేషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీలో ప్రాధాన్యత కూడా అంతే ఉంటుంది. మరి ఇప్పుడు సోదరుడు నయీం బేగ్ గారు రిటైర్ అవుతున్నారు. రిటైర్ అవుతున్న సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు అడిగిన నయీం బేగ్ రిటైర్మెంట్ అయితే ఎంత పెన్షన్ వస్తుంది అంటే 20,000 పైన వస్తుంది అని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు చాలా మటుకు ఒక ఇష్యూ తీసుకుని కంపల్సరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ మీద చాలా ఉద్యోగాలు చేయడం జరుగుతూ ఉంది. మరి తప్పకుండా పెన్షన్ అవసరం. ఎందుకంటే అందరికీ పెన్షన్లు ఉన్నాయి, ఏమైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా చాలా మందికి. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఉండేది 2004 నుంచి 2005 నుండి ఈ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ తీసేయడం వల్ల ఇవాళ పెన్షన్ రాకుండా పోయింది. మాకంటే ఏం చెప్పలేదు, 2 ఏళ్ళు ఎక్కువ పట్టకుండా జల్దీ రిటైర్ అయిపోయాడు. మరి ఇప్పటికీ నవ్వుకుంటూ మంచిగా కూర్చున్నాడు. చాలా మంది రిటైర్ అయ్యేటప్పుడు చాలా బాగా అనుకుంటారు. నాకు అదృష్టం ఏంటంటే పోయి ఏడాది 2 ఏళ్ళు 10 ఏళ్ళకి ఎందుకంటే తారీఖు నాడు తెలిసిపోతాడు ఈ సంవత్సరం ఈ తారీఖు నాడు మీరు రిటైర్ అవుతున్నాను. కాబట్టి ముందే
हमारे भाभी को भी अच्छा साथ पे लेकर थे మరి రైతు దగ్గర కొద్దిగా షుగర్ ఉన్నది ఇంటికాడ కూర్చోవాలి షుగర్ ఎక్కువ ఒకటే నాకు తక్లీఫ్ అనిపిస్తున్నది ఎందుకంటే స్కూల్ ఖర్చులు పోవడం పిల్లగాళ్ళని ఆడిపెట్టే పోతా ఉంటే ఫిజికల్ యాక్టివిటీ డైన్ దగ్గర కూడా బాగుండేది సో దానివల్ల ఆటోమేటిక్ గా షుగర్ కొద్దిగా కంట్రోల్ ఉంటుండే ఇప్పుడు మరి అయితే రెస్ట్ తీసుకొని ఇంటికాడ పోతుంటే షుగర్ ఎక్కడ పెరుగుతుందో మరి उसका सेहत का खराब होता है उसके मेरे को तो ये हमारा भावी है वैसे आपके बच्चे भी अच्छा पढ़ के अच्छा सेटल होना बोल के भी मैं अल्लाह से दुआ मांगता हूँ और फिर इस मौके पर बुलाए सके आप सबको भी शुक्रिया अदा करता हूँ थैंक यू పదవీ విరమణ మహోత్సవ సన్మాన పత్రం తేదీ 31/1/2018 క్రీడలందున ఛాత్రు కీర్తిని పెంచావు ఆటలందున వీవే అలరినావు బడిని గుడిగా కలిసి బహుళమవు సేవరేది జగమందు గురువు కన్నా నెవరు గుండె నుండు జన్మ సార్థకంపు జనులకు సన్మాన కార్యక్రమం ఇస్తారు ఉపాధ్యాయ మిత్రులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం విజయ్ కుమార్ గారు తమ తోటి మిత్రునికి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు సన్మానం గారు సన్మానం చేయాల్సింది కోరుతున్నాం బాలే శంకర్ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం అండ్ దేవయ్య సార్ సిబ్బంది మేజా నేమ్ గారికి భోజన కార్యక్రమం నడుస్తుంది వచ్చిన అతిథులందరూ భోజనం